సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. కేసులో A7 గా ఉన్నటువంటి హోంగార్డ్ వెంకట్ ను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వెంకట్ టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. సిఐ నాగరాజు ఆదేశాలతో స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ వెంకట్ తొలగించినట్టుగా గుర్తించారు. కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 6కు చేరుకుంది. ఇవాళ కోర్టులో వెంకట్ ను హాజరుపరచబోతున్నారు పోలీసులు. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మరొకరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో A7 గా ఉన్నటువంటి హోంగార్డ్ వెంకట్ ను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వెంకట్ అప్పట్లో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేసినట్టుగా చెప్తున్నారు. సిఐ నాగరాజు ఆదేశాలతో స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ వెంకట్ తొలగించినట్టుగా గుర్తించారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు, దీంతో పాటు 6గురిని అరెస్ట్ చేసినట్టుగా అయింది. సో వెంకట్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు పోలీసులు అసలు? నల్లి సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మరొకరిని ఇవాళ అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 5గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో A1 గా సిఐ నాగరాజు ఉన్నారు. ఆ తర్వాత 4 కానిస్టేబుల్ అదే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి అశోక్ తో పాటు నాని, సాంబయ్య, బాబురావు 4గురిని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం వీళ్ళ అరెస్టుతో మొత్తం అరెస్ట్ చేసిన వారి సంఖ్య 5కు కూడా చేరుకుంది. అయితే ఇప్పుడు తాజాగా అదే పోలీస్ స్టేషన్ లో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి హోంగార్డ్ వెంకట్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ఆధారంగా ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో సీసీటీవీ ఫుటేజ్ సాయికృష్ణని మార్కాపురం నుంచి పోలీస్ స్టేషన్ ని తీసుకొచ్చిన తర్వాత ఆ విజువల్స్ మొత్తం ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయని సిట్ అధికారులు భావించారు. అయితే టెక్నికల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి వెంకట్ సిఐ నాగరాజ్ ఆదేశాలతో వాటన్నిటిని తొలగించినట్టుగా పోలీసు విచారణలో తేలింది. దీనికి సంబంధించి మొత్తం ఫుటేజ్ మొత్తాన్ని రికవరీ చేయడానికి ప్రయత్నించినా కూడా అదంతా కూడా ఇంతవరకు సాధ్యం కాని నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే సిఐ నాగరాజ్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తో వెంకట్ ఎవరైతే ఉన్నారో హోంగార్డ్ అతను ఇదంతా డిలీట్ చేసి DVR నుంచి వాటిని తొలగించినట్టుగా గుర్తించారు. అతన్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఇతని అరెస్ట్ తో ఇప్పుడు నిందితుల సంఖ్య, అరెస్ట్ చేసిన వాళ్ళ సంఖ్య 6కు కూడా చేరుకుంది. అతన్ని కేసులో A7 గా సిట్ అధికారులు చేర్చారు. దీనికి సంబంధించి అరెస్ట్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వెంకట్ ని మరికొద్ది సేపట్లో కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. నల్లి